ఉత్తర దక్షిణ వాదనలు భారత్కి శాపంగా మారుతున్నాయా? ఒకే దేశం రెండు ధోరణులు ఈనాటి అవసరం. డాక్టర్ బి కేశవులు. భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల సమతుల్య సంబంధాన్ని స్థాపిస్తుంది. కానీ వాస్తవంగా దేశం యొక్క ఉత్తర మరియు దక్షిణ భాగాల మధ్య ఉన్న వ్యత్యాసాలు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విభిన్నతలుగా విస్తరించి దేశీయ ఐక్యతపై ప్రశ్నలు వేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో దక్షిణ భారత రాష్ట్రాలు ప్రస్తుత ఏర్పాటును మరో 25 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేయడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటిస్తూ తమిళనాడుకు మరింత స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికి రాజ్యాంగ ఏర్పాట్లను డిమాండ్ చేయడంపై బాధాకరం. కానీ ఈ ప్రతిపాదనలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మరింత పలచన చేస్తోంది. ఈ వ్యాసంలో ఉత్తర మరియు దక్షిణ భాగాల మధ్య ఉన్న భేదాలను చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల ఆధారంగా విశ్లేషించేందుకు భాష, రాజకీయ అసమానతలు. భాషా విధానాలు భారతదేశంలో అత్యంత కీలకమైన అంశాలుగా నిలుస్తున్నాయి. ఇందులో ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య నెలకొన్న భాషా వివాదాలు, వివిధ ఉద్యమాలు మరియు వాటి ప్రభావం అత్యంత ప్రాధాన్యమైన అంశాలు. తమిళనాడు మరియు దక్షిణ భారతదేశం యొక్క భాషా విధానంపై ఎప్పటికప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు ఉండేవి. 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమం దక్షిణ రాష్ట్రాలలో ప్రధానమైన ఉద్యమంగా మారింది. ఇక్కడ భాషా వ్యతిరేకత ప్రక్షిప్తమైంది మరియు అదే సమయంలో దక్షిణ రాష్ట్రాల ప్రజలు తమ భాష, సంస్కృతి గౌరవాన్ని పొందడానికి పోరాడారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రవేశపెట్టిన 3 భాషల విధానం అనేక దక్షిణ రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఇదే విధానం హిందీని ప్రధాన భాషగా ప్రోత్సహించే ప్రయత్నాలు దక్షిణ భారత ప్రజల్లో భయాన్ని కలిగించాయి. అనేక ప్రాంతీయ పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజకీయంగా కీలకమైన అంశం. రాజకీయ వైఖరులు. బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు ప్రాంతీయతను ప్రతిబింబిస్తున్నాయి. డిఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రస్తుతం బీఆర్ఎస్, జేడీఎస్ వంటి పార్టీల ఆధిపత్యం ముఖ్యంగా 1990 నుండి దక్షిణ భారతదేశంలో కొనసాగుతుంది. గవర్నర్ వ్యవహారాలు ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను ఒక కొత్త దశలో ప్రవేశపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ పై పోరాటం చేస్తూనే కేంద్ర ప్రభుత్వంతో అసమ్మతి చూపుతున్నాయి. దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా దానికి కలిగే ప్రాధాన్యత, రాజ్యసభలో ఏమైనా చర్చలు, ఓటింగ్ సంబంధిత నడవడికలపై చాలా ప్రాముఖ్యం ఉంది. ఆర్థిక అసమానతలు. దక్షిణ భారతదేశం కేంద్ర ప్రభుత్వానికి అధిక జీఎస్టీ ఆదాయం అందించినప్పటికీ తిరిగి వచ్చే నిధుల కంటే ఎక్కువగా పన్నులు చెల్లించేవారు. 2024లో కర్ణాటక రాష్ట్రం 1.43 లక్షల కోట్ల జీఎస్టీ చెల్లించింది. కానీ అక్కడ ప్రజలు తిరిగి అంగీకరించిన నిధులు తక్కువ. దక్షిణ భారతదేశం యొక్క జీఎస్టీ ఆదాయం సమానమైన అభివృద్ధి మార్గాలు సృష్టించే అంశంలో దూరంగా ఉంది. గతంలోనే తెలంగాణ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. దీని ద్వారా ఈ అసమానతలు పెరిగాయని ఆరోపించారు కూడా. ప్రతినిధిత్వ సమతౌల్యం. రాజ్యసభ, ప్లానింగ్ బాడీస్ వంటి కేంద్ర సంస్థల్లో దక్షిణ రాష్ట్రాలకు సరిపడిన స్థానం ఉండాలి. విద్యా మాధ్యమాల్లో ప్రాంతీయతకు ప్రాధాన్యం. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో దక్షిణ భారత చరిత్ర, సంస్కృతి ప్రాధాన్యం పెరగాలి. భారతదేశం భిన్న సమ్మేళనమే అయినా ఈ భిన్న సమ్మేళనాల మధ్య సమన్వయం లేకపోతే అది జాతీయ ఐక్యతపై ప్రభావం చూపుతుంది. ఒకే దేశంలో 2 దిశలుగా మారుతున్న అభివృద్ధి, రాజకీయ వైఖరులు, సంస్కృతులు ఇవి చర్చకు అంశాలుగా మారుతున్నాయి. కానీ పౌరులు, రాజకీయ నాయకులు, మాధ్యమాలు కలిసి వ్యవస్థను సమతౌల్యంగా తీర్చిదిద్దితే భారత సమాఖ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.